ఉంటుంది. ఎందుకు భక్తిహీనతను విసర్జించాలి అంటే, ఎందుకు భక్తితో జీవించాలి అంటే, యేసు ప్రభువారి యొక్క కృప ప్రత్యక్షమైంది మన రక్షణ కొరకు. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఈరోజు నీవు నేను రక్షణ పొందామంటే ఏదో మన సొంత క్రియలు కాదండి, మన యథార్థత కాదండి, మన మంచితనం కాదండి, ఏదో నలుగురికి సహాయం చేస్తామని కాదండి. మనము రక్షణ పొందాము అంటే యేసయ్య యొక్క కృప మన ఎడల ప్రత్యక్షపరచబడింది. నా కృప ఆకాశము కంటే, చూడండి, ఆ కృపను ఎలా మనం కలవడానికి ప్రయత్నం చేస్తే, ఆకాశము కంటే ఎలాంటి కృప అంట? ఎత్తైనటువంటి కృప. ఈ కృప ప్రత్యక్షమైందంటే ఎలా ప్రత్యక్షమైంది అంటే, యోగ్యత లేదు మనకు, పాపములో కూరుకుపోయాము, పాపమునకు దాసులమైపోయాము, మరణ బంధకముల్లో చిక్కబడ్డాము. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు మక్కు కానరాలైనటువంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు